హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో అందరు బాగుండాలి. మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయి. బీ స్ట్రాంగ్ అండ్ బీ పాజిటివ్ అండ్ డూ ఓన్లీ గుడ్ కర్మ. సో ఈరోజు మీకు కర్మ అని ఎందుకు అంటున్నానంటే, మనం ఈరోజు రీడింగ్లో మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఎవరైనా సరేనండి, వాళ్ళు జీవితంలో ఎలాంటి కర్మ అనుభవిస్తారు ఫ్యూచర్లో అనే దానికి సంబంధించి రీడింగ్ మనం ఈరోజు చేస్తున్నాము. ఇప్పుడు ఈరోజు మీకు రీడింగ్లో కంప్లీట్లీ ఎనీ కైండ్ ఆఫ్ చీటింగ్ అండి. అంటే చీటింగ్ అంటే మోసం, మిమ్మల్ని ఎమోషనల్గా మోసం చేయడం, అంటే లవ్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మిమ్మల్ని మోసం చేయడం, దాన్ని కూడా మనము చీటింగ్ అని అంటాం, మోసం చేయడమే అని అంటాం. అలాగే ఫిజికల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం కోసం మాత్రమే మిమ్మల్ని దగ్గర చేసుకోవడము, ఫైనాన్షియల్గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి వాళ్ళ దగ్గర అవ్వడము, ఇలాగా మాయమాటలు చెప్పి మిమ్మల్ని అబద్ధాలు చెప్పేసి మీరు మీ ట్రస్ట్ని వాళ్ళు ఆ, మీ ట్రస్ట్ మీరు ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవడం అనమాట. సో అలాగా చేసిన వాళ్ళు గుడ్డిగా మీరు నమ్మినందుకు వాళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేసేసి మీ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోతారు. సో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎలాంటి కర్మని ఇస్తారు. అండ్ అలాగే థర్డ్ పార్టీ రిలేషన్షిప్లోకి వెళ్ళడం అంటే మిమ్మల్ని నమ్మించి మీతో బాగా ఉంటూ కూడా వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం. సో దీన్ని కూడా మనము ఏమంటారంటే ఇది ఒక కర్మ. నెక్స్ట్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూడా మనము ఈ రీడింగ్లో చూద్దాం. అయితే ఒకటేనండి, ఇప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్ వాళ్ళు కానీ, అఫైర్స్ పెట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా సరేనండి. ఇప్పుడు ఒకటే, ఇప్పుడు మీకు మీరు చేసేది కరెక్ట్ అనిపించి మీ ఇంట్యూషన్ ద్వారా మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు మీ ఇష్టం అండి, అది మీ లైఫ్. ఎవరైనా చేసేదాన్ని బట్టి మనకి కర్మ అనేది వస్తుంది. అండ్ అలాగే మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో మీరు మీరు అదే చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు నేను ఈ రీడింగ్లో ఇచ్చేది ఏంటంటే, అసలు జీవితంలో మీకు అనిపించింది అనుకోండి మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు అని, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కర్మ వస్తుంది అనేది దీంట్లో మీకు ఇచ్చే నేను క్లారిటీ అండి. అంతే తప్ప వేరే రకంగా మీరు అర్థం చేసుకోవద్దు. ఒకటే, మిమ్మల్ని మోసం చేసిన పర్సన్కి జీవితంలో ఎలాంటి కర్మ వస్తుంది, అది మనకి రీడింగ్లో యూనివర్స్ ద్వారా నేను తీసుకునే ఆన్సర్స్. సో ఇప్పుడు ఇందులో మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళకి ఇది వర్తిస్తుందండి. మిమ్మల్ని మోసం చేసి మీ నమ్మకాన్ని మోసం చేసిన పర్సన్ లైఫ్లో ఫ్యూచర్లో వాళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారనే దానికి రీడింగ్ అండి. సో ప్రస్తుతం వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని కనుక మీ పార్ట్నర్ మోసం చేస్తుంటే వాళ్ళు జీవితంలో ఎలాంటి కర్మని అనుభవిస్తారు. ఓకే, మనం కర్మ అనేది ఎట్లా ఉంటుందంటే, మనం ఒకరిని మోసం చేసి మనం బాగుండాలి, ఒకరు నన్ను నమ్మారు కదా ఈజీగా, సో వాళ్ళు నమ్మారు కాబట్టి నేనేం చేసినా కూడా వాళ్ళు నమ్మేస్తారు ఈజీగా. సో అప్పుడు వాళ్ళే నమ్మారు కానీ నేనేం చేశాను, నేనేమన్నా చెప్పానా వాళ్ళని నమ్మమని, నేను చెప్పానా వాళ్ళని నా దగ్గరికి రమ్మని, లేకపోతే నేనేమైనా వాళ్ళని పిలిచానా, ఇలాగా వాళ్ళు ఉద్దేశాలు వాళ్ళు అలాగుంటాయి అనమాట. వాళ్ళంతా వాళ్ళే నా లైఫ్లోకి వచ్చారు కదా, నేనేమి వాళ్ళని ఇదిగోండి ఎంపైర్, ఇది రివర్స్ పడిందంటే అర్థం ఏంటండి చెప్తా. ద ఎంపరర్ రివర్స్ ఎందుకు పడిందో కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ మీకు ఏంటంటే పర్సన్స్ చీటింగ్ చేయడం చాలా ఈజీ, బట్ తర్వాత వాళ్ళు అనుభవించే అన్నీ కూడా రివర్స్ పడుతున్నాయండి. వెరీ నైస్. సో కర్మ అనేది ఎంత స్ట్రాంగ్గా పడుతుందో కూడా మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఓకే 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 చూడండి, యూనివర్స్ మనకి కంప్లీట్లీ కార్డ్స్ ఈరోజు రివర్స్ ఇచ్చాయి. ఇక్కడ ఒకటి ఏస్ ఆఫ్ స్వార్డ్స్, ఏదైతే కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వీళ్ళు అనుభవించబోయే కర్మ గురించి మీకు ఈ కార్డులో క్లియర్గా యూనివర్స్ చెప్పిందండి. మనము అనుకుంటాము పిల్లి పాలు తాగుతూ మనని ఎవరు చూడలేరు, అండ్ నమ్మిన వాళ్ళని మనము మోసం చేయడం చాలా ఈజీ అని చెప్పి అనుకుంటారు. చాలామంది అలా అనుకుంటారండి. కాకపోతే దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు, లేదనంటే ఒక ఒక ఎనర్జీస్ ఉంటాయండి. సో మన పంచభూతాలు అంటారు. సో అలాగా ఇది మనకి ఎనీ రిలీజియన్కి వర్తిస్తుందండి. సో నేను యూనివర్స్ని నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ మనము చేసే కర్మలకు ఖచ్చితంగా ఒక లైఫ్లో మనం ఖచ్చితంగా దానికి చెల్లించుకోవాలండి, మూల్యం చెల్లించుకోవాలంటాం కదా. సో అలాగా మనం మంచి చేసుకుంటే మంచి కర్మనే ఇస్తాడు భగవంతుడు, మనం చెడు కర్మ చేసి చెడుని మనకి భగవంతుడు ఇస్తాడు. సో వాట్ ఎవర్ యూ విల్ గివ్ దట్ యూ విల్ గెట్ ఇట్ బ్యాక్ అనమాట. మనం ఏం చేస్తే అది మనకి రిటర్న్ గిఫ్ట్గా ఖచ్చితంగా వస్తుంది. సో దానికి మీకు యూనివర్స్ కూడా
చెప్తున్నారు. మీరు ఏ కర్మ చేస్తారో ఆ కర్మ ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఇక్కడ చూడండి ద లవర్స్ కార్డ్ మనకి రివర్స్ పడింది. ద లవర్స్ కార్డ్ రివర్స్ పడడం అంటే మిమ్మల్ని వాళ్ళు ఎంతో ప్రేమించినట్టుగా, ఎంతో ఇష్టపడినట్టుగా, మీకు ఎంత జీవితాన్ని చూపిచ్చారంటే మీతో ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఉన్నవాళ్ళు గూడా. ఒకవేళ మిమ్మల్ని మీకు అనిపిస్తుందనుకోండి, మీ పర్సన్ చీట్ చేస్తున్నారు అని అనిపిస్తుందనుకోండి వాళ్ళు. సో, మీరే ప్రపంచంలాగా వీళ్ళు బిహేవ్ చేయడం. ద వరల్డ్ అంటే ఏంటండి, మీరే వాళ్ళకి ప్రపంచం. ఇంకా మీరు తప్ప వాళ్ళకి ఇంకెవ్వరు లేరు. నా జీవితంలో నువ్వుంటే తప్ప నాకింకా అసలు ఏమీ అవసరం లేదు. సో, అంత ప్రేమ చూపిచ్చడం, అంత మిమ్మల్ని ఫిజికల్‌గా మిమ్మల్ని ఒక అఫెక్షన్ చూపిచ్చడము, ఎమోషనల్‌గా మిమ్మల్ని అంత ప్రేమ ఉన్నట్టుగా నటించడము, వాళ్ళ చూపులతో, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్‌తో, వాళ్ళ చేతలతో వాళ్ళు మీకు ఇష్టమైనవన్నీ కొనిపెట్టడము, మీరు వద్దన్నా గూడా కావాలని బలవంతంగా మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళడము, లేకపోతే వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళేంటంటే ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం. వీళ్ళు మీ 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 మిమ్మల్ని ఎంత ఇష్టపడుతున్నాను అనేది వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడం కోసం. ప్లస్ మిమ్మల్ని నమ్మించడం కోసం. నమ్మించడం కోసం బాగా వీళ్ళ ప్రయత్నాలు ఎలాగైతే చేయాలో అలాగా చేశారు పాస్ట్‌లో. సో, మనకిక్కడ రివర్స్ పడిందంటే అర్థం ఏంటండి? సో, కర్మ అనేది గూడా సేమ్ రివర్స్ అవుతుందని అర్థం. సో, ఇక్కడ మిమ్మల్ని ఎలాగైతే మోసం చేశారో, మిమ్మల్ని ఎంత ప్రేమగా ఉన్నట్టు మీకొక మంచి గిఫ్ట్స్ ఇవ్వడము, మీకు బర్త్‌డేస్ వస్తే మీకొక మంచి మెసేజెస్ పెట్టడము, ఒక ఫ్లవర్స్ ఇవ్వడము, లేదంటే ఫ్రెండ్స్‌లలో అన్నిట్లో అందరి ముందర గూడా అసలు మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వీళ్ళే తప్ప నేనింక అసలు ఎవరిని నాకు నచ్చరు అన్నట్టుగా వాళ్ళ ముందర గూడా వీళ్ళు అంత ప్రేమ, ఎఫెక్షన్ అనేది చూపిచ్చారు. అండ్ మీరు గూడా అసలెంత ఎఫెక్షన్‌గా మీరు వీళ్ళని నమ్మారు. ఎంత ఎఫెక్షన్ చూపిచ్చారు వీళ్ళ పైన అంటే, ఇక మీరు గూడా అదే అనుకున్నారనమాట. ఈ పర్సనే నా లైఫ్ పార్ట్నర్, నా మనిషి. ఇంక నేను వీళ్ళని తప్ప నేను ఇంకెవ్వరిని గూడా ఇంతగా ఇష్టపడుతున్నారు నన్ను. ఇంతగా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంత అసలు కేరింగ్ చేస్తున్నారు. నాకు డబ్బుల పరంగా నాకెంత అవసరం ఉన్నా గూడా వాళ్ళు చిన్న మెసేజ్‌లు అంటే ఐ మీన్ ఫోన్‌లు రీచార్జ్‌లతో సహా మరి వీళ్ళే చూసుకోవడము. క్రెడిట్ కార్డ్స్ ఏదన్నా ఉన్నా డబ్బుల పరంగా ఏదైనా ఉన్నా ప్రతీది గూడా వీళ్ళే దగ్గరుండి అన్నీ మీకు చేసినట్టుగా చేయడము. ప్లస్ ఇంకా మీ దగ్గర నుంచి కూడా వీళ్ళేం చేస్తారంటే మనీ, క్యాష్ అనేది గూడా వీళ్ళు తీసుకోవడము మీ దగ్గర నుంచి. అది మనకు తర్వాత కార్డ్స్‌లో వస్తదండి. సో, ఈ ప్రేమండి ఇదంతే. ఇది మాత్రం కంప్లీట్‌లీ ఒక ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంటాం. సో, ఎమోషనల్‌గా మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసేస్తారు ఫస్ట్. మిమ్మల్ని వాళ్ళ లైఫ్‌లోకి తీసుకోవడం కోసం కంప్లీట్‌గా మీరే ప్రపంచం అన్నట్టుగా వాళ్ళు నటించి, మిమ్మల్ని అంత ప్రేమలో ముంచి తేల్చేస్తారనమాట. సో, అప్పుడు మీరేమనుకుంటారు, సో, ఈ పర్సనే ఇంకా నా లైఫ్ పార్ట్నర్. నాకు వీళ్ళు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు ప్రపంచంలో. ఆఖరికి మనని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్‌ని గూడా మనము కాదని వీళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. అందుకనే గదా! వీళ్ళు మిమ్మల్ని చీట్ చేసినా గూడా మీరు ఇప్పటికి గూడా ఇంకా వాళ్ళ మత్తులోనే, వాళ్ళ లోకంలోనే, వాళ్ళనే తలుచుకుంటూ, వాళ్ళ గురించే బాధపడుతూ ఇంకా గడుపుతున్నారంటే అర్థం ఏంటంటే, మీ మనసుకి వాళ్ళని అంత దగ్గరగా చేసుకోవడం వల్ల, ఆ ఎమోషన్స్ నుంచి మీరు, ఆ ప్రేమ నుంచి మీరు బయటపడలేకపోతారనమాట. ఈవెన్ మ్యారీడ్ గాని, అన్‌మ్యారీడ్ గాని ఎవరైనా సరే. సో, ఒకసారి తేడాలొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ ప్రేమ అనేది అస్సలు వానిష్ అయిపోతదండి. ఇంత క్లోజ్‌నెస్ అనేది కూడా మీకు రావడం కూడా కష్టం. ఒక్కసారి బ్రేకప్ వచ్చిన తర్వాత అదే ప్రేమ మళ్ళా రావాలన్నా గూడా అది కొంచెం కష్టమేనండి. సో, ఇక్కడ అయితే మీ పార్ట్నర్ ఏంటంటే ఏం కర్మ అనుభవిస్తారంటే మీ పార్ట్నర్‌ని గూడా సేమ్ అలాగే వీళ్ళు ఎవరినైతే పెళ్లి చేసుకుంటారు, లేదనంటే ఎవరినైతే మళ్ళా మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని ఇష్టపడతారో వాళ్ళు కూడా వీళ్ళని ఆ విధంగానే చీట్ చేస్తారు. సేమ్ మిమ్మల్ని ఎలాగైతే మోసం చేశారో, ఎలాగైతే మిమ్మల్ని ఇష్టపడినట్టుగా నటించారో అదే వీళ్ళకి గూడా కర్మ హిట్ అవుతుంది. సేమ్ జరుగుతుందని మనకి కార్డ్ రివర్స్ పడిందనమాట. ఓకే. నెక్స్ట్ మిమ్మల్ని చూడండి ఇక్కడ 2 ఆఫ్ వ్యాండ్స్ పెళ్లి చేసుకుంటానని చెప్పడం. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను. మీరు తప్ప నాకు ప్రపంచంలో ఎవరు లేరు. నాకు అమ్మ నాన్నల కంటే కూడా నువ్వే ఎక్కువ నాకు. నువ్వు తప్ప నాకు ఎవరు నచ్చలేదు. అసలు ఎందుకో నిన్ను చూడగానే నాకొక మంచి ఫీలింగొచ్చింది. నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అన్న ఫీలింగొచ్చింది. అండ్ నువ్వుంటే నేను ఏదైనా జీవితంలో సాధించగలుగుతాను. ప్రతి దాంట్లో గూడా నాకు నాకు జీవితాంతం లైఫ్ టైమ్ నాకు నువ్వే కావాలి. నిన్ను తప్ప నేను ఇంకెవరిని ఇష్టపడను.
ఆహ్, వేరే వాళ్ళని అసలు నేను నా సిస్టర్స్ లాగా, నా బ్రదర్స్ లాగా ఇలాగ నేను చూసుకుంటాను. అండ్ మా పేరెంట్స్ వాళ్ళు వద్దన్నా సరే, వాళ్ళు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా సరే, నేను నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పి మీకు కల్లబొల్లి మాటల ప్రామిస్‌లు చేయడము. ఒకవేళ చెప్పకపోయినా గూడా మీరు ఊహించుకోవడం. అంటే మీ పార్ట్నర్ ఎప్పుడు గూడా కొద్దిమందండి ఈ చీటింగ్ చేసేవాళ్ళు చాలా తెలివైనోళ్ళుంటారు. ఏంటంటే ప్రేమ చూపిస్తారు మీకు, మీకు కేరింగ్ చూపిస్తారు, మిమ్మల్ని అన్నీ చేస్తారు. ఎలాగంటే ఒక వైఫ్ లాగా, ఒక హస్బెండ్ లాగా మీకు అంత ప్రేమను చూపిస్తారు. కానీ ఎప్పుడు కూడా వాళ్ళ నోటి నుంచి వీళ్ళు చెప్పరు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అనే మాట చెప్పరు కొద్దిమంది. సో మీరేమనుకుంటారంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు నన్ను అన్న నమ్మకంతో మీరు ఉండి, మీరు అదే ప్రేమ, అదే ఎఫెక్షన్, అదే మీరు ఆ బాండింగ్, ఫిజికల్ బాండింగ్ అనొచ్చు, ఫైనాన్షియల్ బాండింగ్ అనొచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ బాండింగ్ ఎంత క్లోజ్ చూసారా, ఇంత క్లోజ్ అయిపోతారనమాట ఒకరికొకరు అన్నట్టుగా. మీరు అంత క్లోజ్ అయిపోతారు మీ పార్ట్నర్కి. కాకపోతే వీళ్ళు లోపల ఏముందనేది మీకు తెలియదు. వీళ్ళది డబల్ ఫేస్ ఉంటుంది. డబల్ ఫేస్ అంటే వీళ్ళు లోపల ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఒక రకంగా బిహేవ్ చేస్తారనమాట. అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునే పర్సన్ లాగానే, మీరంటే ఎంతో ఇష్టమైన పర్సన్ లాగానే అన్నీ చెప్తారు. బట్ వెన్ వెన్ ఇట్ కమ్స్ టు గెట్ మ్యారేజ్, అంటే ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాల్సిన టైం మీరు అనుకుంటారో, ఇప్పుడు మీరు చెప్తుంటారు, నా పేరెంట్స్ నాకు సంబంధాలు చూస్తున్నారు, నా పేరెంట్స్ మరి పెళ్లి చేసుకోమంటున్నారు, మరి నువ్వేమంటావు, మరి మనం పెళ్ళి మరి చేసుకుందామా అని మీ అంత మీరు అడిగినప్పుడు సింపుల్గా వీళ్ళు చెప్పే ఆన్సర్స్ ఎట్లా ఉంటాయంటే ఆ, ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని దాటేయడం. నేను ఇంకా క్యారియర్లో సెటిల్ అవ్వాలి, నాకు ఇంకా మంచి జాబ్ రావాలి, లేకపోతే మా పేరెంట్స్ నేను కన్విన్స్ చేయాలి, మా పేరెంట్స్ దీనికోసం ఒప్పుకోవట్లేదు, అప్పుడు రీజన్స్ వస్తాయన్నమాట. స్టార్టింగ్లో ఏమి ఉండవండి రీజన్స్. అన్నీ దగ్గర అయిపోయి మీరు ప్రతిదీ హెల్ప్ చేసి, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము, ఫిజికల్గా మీరు దగ్గర అవ్వడం, కొద్దిమంది మీరు బయటికి తిరగడము, మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడము, వీళ్ళకి క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడము, వీళ్ళకి డబ్బులు ఫోన్ల కోసం రీఛార్జ్లు చేయడము, ప్రతి విధంగా మిమ్మల్ని యూజ్ చేసుకుంటారండి. మిమ్మల్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలో అంత బాగా ప్రేమ పేరుతో మిమ్మల్ని, మీరంటే ఇష్టం అనే ఇదితో మీకు చాలా చెప్పి మాటలు చెప్పి, మీరు కూడా నమ్మకంగా వీరు వీరు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే నా జీవితంలోకి వచ్చారు, వీళ్ళు అందుకనే నాతో ఇంత ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి కొద్దిమంది చెప్తారు. పెళ్లి కూడా చేసుకుంటానని కూడా చెప్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ ఇట్ కమ్స్ టైం, ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు ఈ ఫేస్ అనేది ఇటు తిప్పేస్తారు అనమాట. అంటే అర్థం ఏంటి, అప్పుడు రీజన్స్ చెప్తుంటారు మీకు. ఇది వర్కౌట్ అవ్వదు, నీతో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇలా అన్నావు, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా ఉండకూడదురా, నువ్వు ఇలా చేయకూడదురా, ఇలా చెప్పడము. అండ్ నా పేరెంట్స్కి ఇంకా టైం కావాలి, వాళ్ళు ఇంకా ఆ, ఒప్పుకోవటం లేదు, వాళ్ళని నేను ఒప్పించాలి, నాకు దానికి టైం కావాలని చెప్పడము. లేదనంటే నాకు జాబ్ కావాలి, నేను ఇంకా ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, నా నా క్యారియర్లో నేను సెటిల్ అవ్వాలి, అన్నీ అయిన తర్వాతనే చేసుకుందామని కొద్దిమంది ఓపెన్గా కొద్దిమంది చెప్తారు. బట్ కొద్దిమంది ఎలా అంటే మిమ్మల్ని ఇంకా ఇంకా వాడుకోవడమే తప్ప ఏ విషయం కూడా మీకు బయటికి చెప్పరు. ఇట్లాంటి సిచ్యువేషన్స్లలో మిమ్మల్ని మీ పర్సన్ ఉంచుతారు. దానివల్ల మీరు కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. అక్కడ పేరెంట్స్ కొద్దిమందికి మ్యారేజ్ చేసేస్తామని చెప్పడము, ప్లస్ కొద్దిమందికి తెలిసిపోతుంది కూడా మీరు ఇష్టపడుతున్నారు ఒక పర్సన్ అని చెప్పేసి, కొద్దిమందికి క్యాస్ట్ ఫీలింగ్స్ వచ్చి కూడా మీరు వద్దనుకోవడమో, లేకపోతే వీళ్ళు వద్దనుకోవడం, ఇలాంటివన్నీ జరిగి ఎట్ ది ఎండ్ వీళ్ళు కనుక ముందే అన్ని ఆలోచించుకొని, మీ పార్ట్నర్ కానీ మీరు కానీ ముందే ఆలోచించుకొని, మరి ఫ్యూచర్లో ఒకవేళ ఇది జరగకపోతే ఎలా అని మీరు ప్రిపేర్డ్గా ఉండి ప్రాక్టికల్గా ఆలోచించి ఉండింటే కనుక అప్పుడు మీరు కూడా అంత బాధపడని అవసరం ఉండేది కాదు. బట్ ఇక్కడ వీళ్ళేంటంటే వీళ్ళకి కూడా తెలుసు మీరు బాధపడతారు, రేపొద్దున ఇది జరగకపోతే మీరు ఇలా అవుతుంది అని చెప్పేసి అనుకుంటారు. బట్ స్టిల్ వీళ్ళేంటంటే వీళ్ళ అవసరాల కోసం మిమ్మల్ని చీట్ చేస్తారు. ఓకే, మీ ఎమోషన్స్తోనే ఆడుకుంటారు అనమాట. పెళ్లి చేసుకుంటామని మీరు అనుకుంటారు, వీళ్ళ ఉద్దేశంలో పెళ్లి కాదు, నా అవసరం తీరాలి. ఇప్పుడు జాబ్ వీళ్ళకి రాలేదనుకోండి, ఎగ్జాంపుల్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, అప్పుడు ఏంటి, ఫైనాన్షియల్గా ఒకళ్ళ మీద డిపెండ్ ఉండాల్సి వస్తుంది. సో మీరు మీకేం కావాలి, ఫైనాన్షియల్గా అయితే మీరు స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్, మీకు ఏం ఇస్తే మీ వీక్నెస్, సో మీ వీక్నెస్ ఏముందో దాన్ని క్యాష్ చేసుకుంటారు అనమాట. అప్పుడే కదా మీరు సహాయం చేయగలుగుతారు, అప్పుడే కదా మీరు నమ్మగలుగుతారు. సో దిస్ ఈజ్ వాట్ దే విల్ డూ. సో అందుకని ఇక్కడ మనకి డ్యూయల్ ఫేస్ వచ్చింది. సో ఒకటి చెప్తారు పైకి, లోపల ఒకటి ఉంటుంది. బట్ ద సేమ్ కర్మ వీళ్ళు కూడా అనుభవిస్తారు. సేమ్ వీళ్ళకు కూడా ఇదే జరుగుతుంది. మ్యారేజ్ చేసుకున్నా కూడా వీళ్ళ పర్సన్స్ వీళ్ళతో ఉండరు. వాళ్ళు కూడా ఈ పెళ్లి వీళ్ళకి డబ్బుల పరంగానే, లేకపోతే ఇంకో విధంగానో పెళ్లి చేసుకోవడము, తర్వాత వీళ్ళకి డివోర్స్ అనేది రావడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అది కర్మ అనమాట. నెక్స్ట్, ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్నారు, మిమ్మల్ని చీట్ చేశారు, ఆల్రెడీ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడము, లేకపోతే
ఇంకొక దగ్గరికి వెళ్ళడము. ఏదైనా సరేనండి ఒకటే ఆన్సర్. మనం ఏది చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుంది. ఇక్కడ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చీట్ చేశారు. లేదంటే పెళ్లి చేసుకొని కూడా చీట్ చేశారు. ఈ ఏదొచ్చినా సరే ఏది వీళ్ళు చేస్తారో అదే కర్మ మళ్ళా వీళ్ళకి రిటర్న్ గిఫ్ట్‌గా ఇక్కడ వీళ్ళు అనుభవిస్తారు ఫ్యూచర్‌లో. అండ్ ఇక్కడ ఇది కూడా రివర్స్ పడింది చూసారు కదా ద 5 ఆఫ్ కప్స్. ఇక్కడ మిమ్మల్ని ఒంటరిగా చేసేసి మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని కంప్లీట్గా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడం అండి. కొద్దిమంది తెలుసా, ఆ, మోసం చేసి కూడా వాళ్ళు దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పటికి కూడా మిమ్మల్ని ఇమోషనల్గా ఏడుస్తుంటారు. వాళ్ళు ఏంటంటే మీరు మళ్ళా వీళ్ళపైన యాక్షన్ తీసుకోకూడదు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఏడవడము, బాధపడటము, నిన్ను వదిలేసి నేను ఉండలేను, నువ్వు అసలు లేకపోతే నా జీవితంలో అసలు ఏం లేనట్టుగా అనిపిస్తుంది, నువ్వు ఉంటే బాగుండు, నువ్వు మాట్లాడితే బాగుండు, నీతో చేసి నువ్వు మళ్ళీ నాతో కలిస్తే బాగుండు, ఇలాంటి మాటలు చెప్తూ ఏడుస్తూ మీతో ఇంకా ఇమోషనల్గా మిమ్మల్ని ఇంకా బాధ పెడుతూ వీళ్ళేంటంటే చెప్పరు, ఓపెన్గా చెప్పరు వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారని. అంటే వీళ్ళదేం తప్పు లేదు అని చూపించుకోవడం కోసం, అంటే పరిస్థితులు వీళ్ళకి సెట్ అవ్వలేదు కాబట్టే నిన్ను నేను దూరం చేసుకున్నా అని చెప్పడం కోసం. సో అలాంటి వేషాలు కూడా కొద్దిమంది వేస్తుంటారనమాట. వీళ్ళకి తెలుసు ఇది జరగదని, అయినా మీ జీవితంలోకి వచ్చి మిమ్మల్ని ఆడుకొని చక్కగా దే వాంట్ టు ప్లే విత్ యువర్ లైఫ్ చక్కగా చేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా మళ్ళీ మీకు దూరం అయిపోయి మళ్ళీ ఏడుపులు పెడబొబ్బలు పెట్టుకుంటూ ఏడుస్తూ నటిస్తూ ఉంటారు అనమాట. ఈ నటన అనేది వీళ్ళకి బ్రహ్మతో పెట్టిన విద్య. కరెక్టేనా? సో తప్పైతే కొద్దిగా కామెంట్ పెట్టండి. సో వీళ్ళకి వెన్నెతో పెట్టిన విద్య, సారీ, వెన్నెతో పెట్టిన విద్య అట్లాంటివి అనమాట. సో ఇక్కడ వీళ్ళు కూడా మిమ్మల్ని ఈ విధంగా ఏడుస్తూ ఇంకా మీకు దూరమై కూడా ఏడుస్తూ మీరు ఇంకా బాధపడేలాగా, అయ్యో అవునా అందుకేనా ఇతను కానీ ఆమె కానీ నన్ను మ్యారేజ్ చేసుకోవట్లేదు, ఓహో వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదా, కానీ నేనంటే చాలా ఇష్టము, నేనంటే చాలా ప్రేమ, నేను మాట్లాడకపోతే ఏమైపోతారో, నేను మరి దగ్గరికి అదే దగ్గర అవ్వకపోతే ఏమవుతారో, ఇట్లాంటి ఫీలింగ్స్తో ఇంకా వీళ్ళు ఏంటంటే వీళ్ళ జీవితంలో సెటిల్ అయ్యే వరకు మీతో ఆడుకుంటారండి. ఓకే, కంప్లీట్గా వీళ్ళ జీవితంలో ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తుంటారు. అప్పుడు ఏం చేస్తారు, పక్కకు జరిగిపోయి ఈ ఏడుస్తూ చేస్తూ ఇవేవో తప్పులు అన్నట్టుగా, అంటే అదే వీళ్ళకి ఇలాగ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టుగా నటిస్తూ మిమ్మల్ని ఏదో ప్రేమ ఉంది కానీ నేను పరిస్థితులలో లేను అని చెప్పడానికి అనమాట. సో ఇలాంటివన్నీ ఏం చేస్తారో అదే సేమ్ వీళ్ళ పార్ట్నర్ కూడా వీళ్ళ జీవితంలో చేస్తున్నారు. అదే వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తారు. సేమ్ గేమ్ అనేది రిపీట్ అవుతుంది వీళ్ళ లైఫ్లో కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్. సో ఇక్కడ వీళ్ళ లైఫ్లో కర్మ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే మిమ్మల్ని అన్ని రకాలుగా అనుమానించడము, వేరే వాళ్ళ వల్ల మీకు మీ పార్ట్నర్కి ఒకవేళ సపరేషన్ వచ్చిందనుకోండి, ఎవరైతే వీళ్ళని మీ పార్ట్నర్ వాళ్ళని నమ్మి మిమ్మల్ని దూరం చేసుకున్నారో వాళ్ళే మీ పార్ట్నర్ని మోసం చేస్తారు మళ్ళీ. ఓకే, మీ పార్ట్నర్ సేమ్ మోసపోతారు. సో వీళ్ళు ఏమైతే మాటలు చెప్పి ఏవైతే మీ గురించి చెడుగా చెప్పడము, మీ గురించి నెగిటివ్గా మాటలన్నీ చెప్పేసి మీరు మంచి వాళ్ళు కాదని చెప్పడము, లేదంటే మీ పార్ట్నర్ మీరు గనక వీళ్ళకి దగ్గర అవుతే వీళ్ళు జీవితంలో ఎదగలేరని చెప్పడము, ఫైనాన్షియల్గా ఎదగలేరు మీరు, లేకపోతే ఇంకో విధంగా నెగిటివ్గా అండ్ మీరు మంచి వాళ్ళు కాదని చెప్పడము, ఇట్లాంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిది కాదని చెప్పడము, ఇట్లాగా ఎన్నో రకాలుగా మీ గురించి చెప్తారు. మీరు గొడవ పెట్టుకుంటారు, మీరు ఎప్పుడు కొట్లాడతారు, వీళ్ళతో బాగుండరు. సో ఇలాగా ఎన్నో మాటలు చెప్పి మీ పార్ట్నర్కి మిమ్మల్ని దూరం చేసిన ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళు మళ్ళీ మీ పార్ట్నర్ని కూడా అదే మాటలు అదే మోసం సేమ్ వీళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే నమ్మకం ఉండాలి దేనికైనా, రిలేషన్షిప్లో బాండింగ్ అనేది ఉండాలి, మీ రిలేషన్షిప్ లాంగ్ టైం ఉండాలి అని అంటే నమ్మకం అనేది ఉండాలి. బట్ ఇక్కడ వీళ్ళు నమ్మలేదు మీ పార్ట్నర్, చెప్పుడు మాటలు వినడం. సో ఈ చెప్పుడు మాటలు వినడము, వాళ్ళు ఏదైతే చెప్తారో అదే కరెక్ట్ అని అనుకొని మీ పార్ట్నర్ మిమ్మల్ని దూరం చేశారు, మీ ప్రేమని వాళ్ళు ఏమంటారంటే వదిలేస్తారు, మీ ప్రేమని అసలు యాక్సెప్ట్ చేయలేదు. సో అలాంటప్పుడు సేమ్ సిచ్యువేషన్స్ మళ్ళీ వీళ్ళ లైఫ్లో రావడము, మళ్ళీ వీళ్ళు ఎవరైతే మోసపూరితమైన మాటలు చెప్పారో సేమ్ అవే మీ పార్ట్నర్ కూడా అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు కానీ వీళ్ళు రియలైజ్ అవ్వరండి అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు, నేను మోసపోయాను, ఇక్కడ మీ పార్ట్నర్ మీరు మోసపోయారు, ఇక్కడ వీళ్ళు కూడా మోసపోతారు. ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల ఇది కూడా జరుగుతుంది. కాబట్టి రిలేషన్షిప్లో ఫస్ట్ ఏంటంటే ఒకటి అండర్స్టాండింగ్ ఉండాలి, పర్సన్ టు పర్సన్ అర్థం చేసుకోగలగాలి, ఒకరికొకరు అర్థం చేసుకోగలగాలి. అండ్ ఏమైనా చిన్న గొడవలు ఏమైనా వచ్చినా కూడా
మీరిద్దరే తేల్చుకునేటట్టుగా ఉండాలి గానీ, మూడో వ్యక్తిని మనము ఇంటర్ఫియర్ చేయనివ్వద్దు. ఎప్పుడైతే మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తి, ఐదో వ్యక్తి ఎవరైతే మన జీవితంలోకొస్తారో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ దాకా వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళెప్పుడు గూడా మీరిద్దరు కలపడానికి మాట్లాడితే ఓకే. కానీ మీరు విడిపోవడానికే మాట్లాడారు అనంటే, ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళ వల్ల మీకు ఇబ్బందే అవుతది. ప్లస్ వీళ్ళకి గూడా ఫ్యూచర్‌లో ఇబ్బందే అవుతుంది. అదే కర్మ మీ పార్ట్నర్‌కి గూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్. సో, ఎయిట్ ఆఫ్ స్వార్డ్స్ అంటే కంప్లీట్‌లీ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని ఆహ్, చాలా చాలా ఎమోషనల్‌గా అండ్ ఫిజికల్‌గా అండ్ మాటలతో మిమ్మల్ని బాగా బాధ పెట్టడం గూడా జరిగింది మీ పార్ట్నర్. ఓకే. సో, మీరు చాలా ఇష్టపడుతున్నారు మీ పార్ట్నర్‌ని. మీరు మీ పార్ట్నర్ మంచివాళ్ళు కాదని తెలుసు మీకు. వీళ్ళు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కూడా తెలుసు. వీళ్ళకి మల్టిపుల్ రిలేషన్‌షిప్స్ ఉంటాయని కూడా తెలుసు. అన్ని రకాలుగా కొద్ది మందండి, అందరు కాదు. అన్నీ తెలిసి గూడా మీ పార్ట్నర్‌ని మీకు వదలడం ఇష్టం లేదు. సో, ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే ఎలాగైతే మీరు మీ పార్ట్నర్‌ని నమ్మి మీరు ఎంత ఓపెన్‌గా మీరు అన్ని రకాలుగా అండి, ఈవెన్ ఫిజికల్‌గా మీరు దగ్గరయ్యారు. మీరు ఎవరిని కాదని చెప్పి మరి మీ పేరెంట్స్‌ని గూడా కాదని చెప్పి కూడా మీరు వీళ్ళకి దగ్గరవ్వడం గూడా జరిగింది. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చేశారంటే మిమ్మల్ని పెళ్లి చేసుకునో లేకపోతే మీ పెళ్లి కాకుండానే మీతో ఒక రిలేషన్‌షిప్‌లో ఉండి మిమ్మల్ని కంప్లీట్‌గా మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అనే నేను చెప్తాను ఓపెన్‌గా. సో, మిమ్మల్ని యూజ్ చేసుకొని ప్రస్తుతం మిమ్మల్ని ఒంటరి చేసేసారు. సో, మిమ్మల్ని ఒంటరిని చేసేసి మీరు ఏం చేస్తున్నారు? మీరెలా ఉన్నారు? మీరసలు బాగున్నారా లేదా? మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అసలు మీ పేరెంట్స్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసారా లేదా? ఇవి గూడా వీళ్ళు ఏం ఆలోచించట్లేదు. కొద్దిమందయితే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి. మీరు మోసం పోయినా సరే, మీరు ఇలాగ జరిగిందనంటే తీసుకుంటారు. దగ్గరికి తీసుకునే వాళ్ళు గూడా ఉంటారు. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మిమ్మల్ని అయితే మొత్తం వదిలేసి వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకొని మీకు ఎంతైతే బాధ మిగిల్చారో సేమ్ అది గూడా అదే కర్మ వీళ్ళు గూడా అనుభవిస్తారండి ఫ్యూచర్‌లో. వీళ్ళు గూడా అదే కర్మ అనుభవిస్తారు. వీళ్ళకి కంటే వీళ్ళు ఎలాగైతే మోసపూరితంగా ఎలాగైతే మీరు ఎంత నమ్మారో మీరు కంప్లీట్‌లీ మీరు ఇచ్చేసారు వీళ్ళకి. ప్రతీది గూడా వీళ్ళకి మీరిచ్చేసారు. సో, అదే పరిస్థితి వీళ్ళకి గూడా సేమ్ జరుగుతుందండి. వీళ్ళని గూడా అలాగే మోసం చేయడము, అలాగే చీట్ చేయడము, ఇలాగే వీళ్ళని యూజ్ చేసుకోవడము, అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో, మిమ్మల్ని కొట్టి ఉంటారు. కొద్దిమంది కొట్టేవాళ్ళు గూడా ఉంటారు. కొద్దిమంది బ్లాక్‌మెయిల్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. ఒక మోసపూరితం అనంటండి ఇది చాలా చాలా క్రూయల్ మెంటాలిటీ పీపుల్. చాలా క్రూయల్ మెంటాలిటీ పర్సన్స్ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి కూడా తగిన బుద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. అది భగవంతుడు ఇస్తాడండి అది. వాళ్ళకి గూడా ఇదే లైఫ్. ఇప్పుడు కొద్దిగా యంగ్‌గుండి, కొద్దిగా అన్ని రకాలుగా వీళ్ళకి మానసికంగా స్ట్రాంగ్ ఉండి, ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అండి వీళ్ళకంటే వీక్‌గా ఉన్న వాళ్ళని వాళ్ళ డామినేషన్‌తోని వీళ్ళు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకుంటారు. బట్ ఫ్యూచర్‌లో ఏమవుతదంటే కొన్ని ఏండ్లు పోయిన తర్వాత, కొన్ని రోజులు పోయిన తర్వాత వీళ్ళు గూడా వీక్ అయిపోతారండి. వీళ్ళు వీక్ అవుతారు. వీళ్ళకంటే స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు వీళ్ళ జీవితంలోకి వస్తారు. అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ పరిస్థితి గూడా అదే జరుగుతుంది. వీళ్ళని గూడా అలా ఎంత క్రూయల్‌గా మీతో బిహేవ్ చేశారు, ఎంత క్రూయల్‌గా మీతో ఉన్నారో అదే సేమ్ వీళ్ళు గూడా జీవితంలో ఫ్యూచర్‌లో అనుభవిస్తారు. ఇదంతా కూడా కంప్లీట్‌లీ ఒక ఎమోషనల్ గేమ్ అండి. కంప్లీట్‌గా మేము మీతో ఒక ఎమోషనల్ గేమ్ ఆడే పర్సన్స్ అన్నమాట వీళ్ళు. ఈ ఎంపరర్ కార్డ్ మనకి ఇలా రివర్స్ పడిందనంటే, మీ పార్ట్నర్ పొగరు దిగిపోతుంది. మీ పార్ట్నర్ డామినేషన్ దిగిపోతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని లోపల లోపల వీళ్ళు ఎన్ని కుట్రలు చేసి, ఎన్ని కుతంత్రాలు చేసి మీకు దగ్గరయ్యి, మిమ్మల్ని అన్ని రకాలుగా వాడుకొని, ఎంత బాగా మిమ్మల్ని నమ్మించి మోసం చేశారో, అదే పరిస్థితి రివర్స్ వీళ్ళకి గూడా వస్తుంది. అండ్ ఇవన్నీ గూడా దిగిపోతాయి. ఈ పొగరు ఇవి అన్నీ గూడా దిగిపోతాయి. ఎప్పుడైతే వీళ్ళు ఏం చేశారో కర్మ, అదే కర్మ వీళ్ళ జీవితంలో వచ్చి వీళ్ళని కంప్లీట్‌గా ఒక అబ్జర్వ్ చేసేస్తుందో వీళ్ళ పొగరు ఇవన్నిటిని, అప్పుడు ఆటోమేటిక్‌గా వీళ్ళు గూడా అదే కర్మ అనుభవించి వీళ్ళలో ఉన్న పొగరు ఇవి అన్నీ దిగిపోతాయండి. వీళ్ళు ఏం చేయని పరిస్థితి వచ్చేస్తదనమాట. ఆ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు మనుషులని మోసం చేస్తే ఏం జరుగుతుంది? మనం నమ్మి మన జీవితంలోకొచ్చిన వాళ్ళని మనం మోసం చేయకూడదు. వాళ్ళెంత ప్రేమ చూపిస్తున్నారో మనం గూడా అంతే ప్రేమ చూపిచ్చాలి. వాళ్ళు ఒకవేళ అంటే వీళ్ళ ఉద్దేశాలు మిమ్మల్ని నిజంగానే మ్యారేజ్ చేసుకోకూడదు. లేకపోతే మ్యారేజ్ చేసుకొని మనం ఇలా చేయకూడదు అని అనుకున్నప్పుడు వాళ్ళ కర్మ బానే ఉంటదండి. ఎప్పుడైతే
ఒకరి ఎమోషన్స్‌తోని ఆడుకొని, ఒకరి నమ్మకంతోని ఆడుకొని, ఒకరి నమ్మకాన్ని వమ్ము చేయడము, ఇలాంటివన్నీ చేస్తే అదే రిటర్న్ వీళ్ళ జీవితంలో కూడా జరుగుతుంది. అందుకని వీళ్ళ పొగరు, వీళ్ళ డామినేషను, వీళ్ళ మోసపూరితమైన మనస్తత్వం ఇవన్నీ కూడా రివర్స్ అవుతాయి. కంప్లీట్‌లీ వీళ్ళు డౌన్ అయిపోతారు ఒక టైం వచ్చినప్పుడు. వీళ్ళ టైం రావాలంతే. టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్‌గా ప్రతీది కూడా వీళ్ళు అనుభవించక తప్పదు జీవితంలో. సో, ఇవన్నీ కూడా చెడు కర్మలండి. మీరు చాలామంది కొద్దిమంది అడుగుతుంటారు, మేడం ఇది ఇప్పుడు కర్మ, వీళ్ళు ఇంత మోసం చేశారు, మమ్మల్ని ఇంత చీట్ చేశారు, వీళ్ళకి జరగదా? వీళ్ళకి జరగదా? అని చాలామంది అడుగుతారు. ఇది తప్పకుండా అండి. తప్పకుండా జరుగుతుంది. ప్రతి ఒక్కరు అనుభవించాల్సిందే. మనం ఏం చేస్తామో అదే మనకి రిటర్న్ వస్తుందండి. మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడొచ్చు. మనము మంచి చేసిన వాళ్ళకి మంచి పైకెళ్ళిపోతారండి. ఇప్పుడు ఒకరిని మోసం చేయకుండా, ఒకళ్ళ నమ్మకాల్ని మనము ఇది చేయకుండా చాలా ధర్మంగా బతికే వాళ్ళ జీవితాలు మీ చుట్టుపక్కల ఉంటారు చూడండి మీరు. మీరు గమనిస్తే మీకు తెలుస్తుందండి. ఒకళ్ళ మనస్తత్వాన్ని, ఒక మనసుని బాధ పెట్టారు అనంటే అది చాలా చెడు. అండ్ ఆడవాళ్ళని గాని చీట్ చేయడము, ఆడవాళ్ళని మరి వేరే విధంగా చూడటము, ఇవన్నీ వల్ల అదే కర్మ విల్ రిపీట్ టు దేర్ ఫ్యామిలీ ఆర్ ఇట్ విల్ హిట్ టు దెమ్ ఇన్ ఫ్యూచర్. ఖచ్చితంగా హిట్ అవుతుందండి. అది ఎప్పుడైతే అనుభవిస్తారో అప్పుడు మాత్రమే వాళ్ళకు రియలైజ్ అనేది అవుతారు. అప్పటి వరకు ఎవరు కూడా వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదండి. బట్ మనకి మనము మనుషులుగా పుట్టినందుకు మనకొకటి మనసు. అండ్ భగవంతుడు ఒక వైట్ పేపర్ లాగా మనని వదిలేస్తారండి. జీవితాన్ని ఇచ్చేసి వదిలేస్తారు. దాంట్లో మనము ఎలా రాసుకుంటామో అలాగా మన జీవితంలో జరుగుతుంది. సో, నువ్వు మంచి చేస్తావు, మంచి వస్తుంది. నువ్వు చెడు చేస్తావు, చెడే వస్తుంది. సో, ఇది ఇట్ విల్ రిపీట్ అండి. వాట్ ఎవర్ యూ డూ, యూ విల్ గెట్ ఇట్ బ్యాక్. సో, ఇఫ్ యూ డూ గుడ్ కర్మ, యూ విల్ గెట్ గుడ్ కర్మ. ఇఫ్ యూ డూ బ్యాడ్ కర్మ, యూ విల్ ఎంజాయ్ ద బ్యాడ్ కర్మ. సో, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్. ఇట్ ఈస్ అ చైన్ అండి. లైఫ్ అనేది ఒక చైన్. సో, అందుకనే మీరు మనం ఏ పని చేసినా సరే కొంచెం అట్లీస్ట్ మానవత్వంగానన్నా ఒక హ్యుమానిటీ అన్న చూపించాలి. ఒక హ్యూమనిటీతోని మనం బ్రతికినా కూడా మనకి లైఫ్లో ముందుకెళ్తాం. చాలామంది అంటుంటారు కదండి, మీకు తెలుసా, లైక్ మనం చేసిన పాపాలు, మనం చేసిన కర్మలు పిల్లలకు వస్తాయని అంటారు కదా, అది చాలా తప్పండి. మనం చేసిన కర్మ మనకే ఉంటుంది, పిల్లలకి ఎవరికి రాదు. ఎందుకంటే మనం పిల్లలకి వాళ్ళు చేసుకున్న కర్మను బట్టి వాళ్ళు పుట్టి వాళ్ళు అనుభవిస్తారండి. పిల్లలకు కానీ కొద్దిమంది అంటుంటారు, నేను విన్నాను చాలామంది, మీరు చేసింది మీ పిల్లలకు వస్తుంది, మీ కర్మ వస్తుంది అని అంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. కర్మ అనేది ఇప్పుడు నువ్వు చేస్తే నీకు వస్తుంది. నువ్వు ఎప్పుడో ఒకసారి లోపల నువ్వు అనుభవించి వెళ్ళాల్సింది, అది కూడా ఈ భూమి మీదనే. అది ఎవరైతే అనుభవించి వెళ్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో, పిల్లల దాకా రాదండి అది. పిల్లలకి ఏం రాదు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు చేసుకునే కర్మను బట్టి పెరిగే కొద్దీ వాళ్ళు చేసుకునే కర్మను బట్టి వాళ్ళ జీవితం నడుస్తుందండి. కానీ పిల్లలకి కర్మ అనేది రాదు. మన కర్మ మనకే ఉంటుంది. సో, ఇప్పుడు నేను ఒకసారి చూస్తానండి, మరి ఫ్యూచర్లో మరి వీళ్ళు కంప్లీట్గా ఒక లైఫ్ టైం వెళ్ళే లోపల వీళ్ళ జీవితంలో ఏం జరుగుతుందో కూడా చూద్దాము. ఇప్పుడు ఆల్రెడీ కర్మ ఇట్లా అనుభవిస్తారు, మిమ్మల్ని ఇట్లా మోసం చేసిన వాళ్ళు ఇలా ఉంటుందని చెప్పాను కదా. మళ్ళీ కూడా మీకు ఒక క్లారిటీగా ఒక 3 కార్డ్స్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీళ్ళ కర్మ అనేది ఎలా ఉంటుంది, ఇన్ కేస్ మిమ్మల్ని మోసం చేసి వీళ్ళ కర్మ ఎలా ఉంటుంది అనేదానికి ఇంకొక రకంగా మీకు ఇంకా క్లారిటీగా చెప్తానండి. ఓన్లీ ఒక 3 కార్డ్స్లలోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పేజ్ ఆఫ్ కప్స్. సో, ఒంటరిగా అయిపోతారండి, ప్రేమను మిస్ అయిపోతారు. వీళ్ళకి ఇంకెవరు ఉండరు తోడు. ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత, లేకపోతే ఒక టైం వచ్చిన తర్వాత, ఎప్పుడైతే వీళ్ళ టైం ఉంటుందో ఇలాగ ఒంటరిగా బాధపడుతూ కూర్చోవాల్సిందే. పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎవరైనా వచ్చి వీళ్ళని ప్రేమిస్తే బాగుండు, వీళ్ళకి ఆ ప్రేమ ఇస్తే బాగుండు, నన్ను ఎవరైనా పట్టించుకుంటే బాగుండు. ఒకటి ఎమోషనల్గా దూరం ఎలాగో పెరిగిపోతుందండి, ఎలాగో ఆ కర్మ తప్పదు. ప్లస్ మనిషి అనేవాళ్ళు ఉండరండి వీళ్ళకి. మనిషి అనేవాళ్ళు దగ్గర ఉండరు. ఒకళ్ళు వచ్చి నువ్వు బాగున్నావా, నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా అని అడిగేవాళ్ళు కూడా దిక్కు ఉండదండి ఇలాగ మోసాలు చేసిన వాళ్ళకి. ఇదిగోండి 2 ఆఫ్ కప్స్. సో, వీళ్ళు ఏదైతే కర్మ చేశారో అవే గుర్తు చేసుకుంటూ ఓన్లీ ఫీలింగ్స్తోనే ఇంకా వీళ్ళకి ఆ ఫీలింగ్స్ తప్ప వీళ్ళు దగ్గర అయ్యే పర్సన్స్ అయితే ఎవరు కూడా వీళ్ళ జీవితంలో ఉండరండి. అండ్ వీళ్ళు చేసిన మోసాలు గుర్తు చేసుకుంటూ, వీళ్ళు ఎలాగైతే మోసం చేసి మిమ్మల్ని, మీ ప్రేమని గుర్తు చేసుకుంటూ, ఇక్కడేమో మోసం చేసేసి వీళ్ళు ఒంటరి అయిపోవడం అండి.
అండ్ ఇక్కడ మీ ప్రేమను గుర్తు చేసుకుంటుంటారు. మీరు ఎంత బాగా కేర్ చేశారు, ఎంత బాగా మిమ్మల్ని మీరు చూసుకునేవాళ్ళు. అండ్ అన్ని రకాలుగా మీరు ఒక మంచి పర్సన్ అని అర్థమవుతుంది. బట్ అప్పుడు మీరు అప్పటికి టైం అయిపోతుందండి. ఎందుకంటే కర్మ వచ్చింది, వీళ్ళకి హిట్ అయిపోయిందంటే మీరు మళ్ళీ మిమ్మల్ని చేరుకోవాలన్నా అది జరగదు. ఒంటరిగానే ఉండాల్సొస్తుంది. వీళ్ళు ఆ బాధని అనుభవించాల్సిందే, ఆ కర్మని అనుభవించాల్సిందే. ఆ నెగటివిటీ అనేది అనుభవించక తప్పదు. మళ్ళీ ఈ ప్రేమ రావాలన్నా కూడా రాదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ లైఫ్‌లో మీరు సెటిల్ అయిపోతారు. మీ లైఫ్ మీరు చూసుకుంటారు. ఆగదు గదండీ! ఎవరి కోసము జీవితం ఆగదు. మేబీ కొన్ని ఏళ్ళలో మీరు బాధపడతారు. బట్ వన్స్ టైమ్ వచ్చిందంటే మీరు నేను ఇంకా బాధపడతాను, నేను ఇదే ఎనర్జీలో ఉంటానా, ఉండలేరండి. ఎందుకంటే టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మీ లైఫ్లో కూడా చేంజెస్ అనేది వస్తాయి. ఈ ప్రేమ అనేది మీరు మేబీ మిస్ అవ్వచ్చండి. ఈ పర్సన్ని మేబీ మీరు మిస్ అవ్వచ్చు. బట్ ఇంతకంటే మంచి జీవితం మీరు అనుభవిస్తారు. మీరు గనక ఒకరిని మోసం చేయకుండా మీరు కూడా చాలా నమ్మకంగా మీరు ఉంటే గనక తప్పకుండా మీ జీవితంలో ఒక మంచి సోల్మేట్ పర్సన్ మీ జీవితంలోకి వస్తారు. అండ్ వాళ్ళు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. మరి అది కూడా మీకు చూపిస్తానండి ఒక్కసారి. మీకు రీడింగ్లో కూడా ఆ క్లారిటీ కూడా మీకు ఇస్తాను. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే పార్ట్నర్ వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ జీవితంలో వీళ్ళు మిస్ అయిపోయినవి, వీళ్ళ ఫ్యూచర్లో ఏం గిఫ్ట్ వీళ్ళు తీసుకోబోతున్నారు. ఒకవేళ అండి మీరు ఈ పర్సన్ మోసం చేసిన వాళ్ళని నమ్మాలి అనుకుంటే నమ్మొచ్చు. బట్ ఆ పర్సన్ రారండి, తిరిగి రారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఉద్దేశం, వాళ్ళ ఇంటెన్షన్స్ కంప్లీట్గా డిఫరెంట్. ఓకే, మీ లైఫ్లోకి మళ్ళీ రావాలన్న వాళ్ళు రారు. కర్మ కూడా రానివ్వదండి. వాళ్ళ కర్మ వాళ్ళని అనుభవించేదాకా భగవంతుడు కూడా మీ దాకా రానివ్వడు. సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. వీళ్ళు జీవితంలో ఫ్యూచర్లో ఎలా వీళ్ళ జీవితం ఉండబోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ఇంటెన్షన్స్తో వాళ్ళ పార్ట్నర్ని ఇష్టపడలేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రేమించి వీళ్ళని ఇష్టపడ్డారు, వీళ్ళ జీవితంలోకి వచ్చారు. మరి వీళ్ళు భవిష్యత్తు ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలాంటి కర్మ అనుభవిస్తారు, ఎందుకంటే మోసపోయిన వాళ్ళ కర్మ కూడా ఎలా ఉంటుందో కూడా చెప్పండి. మీరు మోసపోయారు కదా, సో మరి మీ మోసపోయిన వాళ్ళ కర్మ కూడా ఎలా ఉంటుందో చూద్దామండి. మీరు కూడా ఏమన్నా ఆల్రెడీ మోసపోయారు, ఇంకేం కావాలి. మీకు కూడా రివర్స్ పడింది కార్డు, క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నారండి. ఇది రివర్స్ పడిందంటే ప్రస్తుతం మీరు ఒంటరిగా ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ నుంచి ఫోన్ మెసేజ్ రావాలి, మోసం చేసిన పర్సన్ నా జీవితము, ఇంకా వాళ్ళు తప్ప ప్రపంచం లేదు నాకు, వాళ్ళే కావాలి వాళ్ళే కావాలని ఎవరైతే కూర్చున్నారో వాళ్ళకి రివర్స్ పడిందని అంటే మీ కర్మ చేంజ్ అవుతుంది. నేను ఇందాక చెప్పిన వర్డ్సే ఇప్పుడు కార్డులో కూడా వచ్చింది, చూసారు కదా. మీరు ఎంత కూర్చుంటా, నేను ఇలాగే కూర్చుంటా, నేను ఇట్లాగే ఉంటా, వాళ్ళే కావాలని అనుకుంటే నడవదండి. టైం రివర్స్ అవుతుంది. టైం రివర్స్ అవుతుంది అంటే చేంజ్ అవుతుందని అర్థం. మూవ్ అని అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ మర్చిపోతారండి మీరు, గిడవలు అన్నీ మర్చిపోతారు. ద ఫుల్ కార్డ్. సో ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అంటే మీ జీవితంలో చేంజెస్ అనేది వస్తాయి. ఎలా చేంజెస్ వస్తాయి అంటే అండి, ఇక్కడ మీ పార్ట్నర్ గురించి మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ పార్ట్నర్ మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీకు గొడవలు కొట్లాటలు ఇవి కూడా మేబీ ఫ్యూచర్లో జరగడము, లేదనంటే మీకు ఏదో విధంగానండి సమ్ చేంజెస్ రావడం కోసం, ఈ ఎమోషన్స్ నుంచి మీరు బయటపడడం కోసం ఏవో మీకు కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి వస్తుందండి. అంటే తెలుసుకుంటారు, నిజాలు మీరు తెలుసుకోవడం, అండ్ మీ జీవితంలో ఏది కరెక్ట్ అనేది మీరు అర్థం చేసుకోవడము, ఎవరు మోసపూరితమైన పర్సన్స్ అని కూడా మీరు అర్థం చేసుకోవడము, దాని గురించి కొంచెం ఫైటింగ్ కూడా మీరు చేస్తారండి. ఇది బయటపడడానికి. అండ్ ఆ మోసం చేసిన పర్సన్ని కూడా మీ మీ మీరు సారీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ పర్సన్ మీకు సారీ చెప్పాలని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మోస్ట్లీ ఈ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వాళ్ళు ఈ విధంగా అనుభవించాలని చెప్పేసి మీరు అనుకుంటారు. మీరేమనుకుంటారంటే ఈ పర్సన్ నన్ను ఎవరైతే మోసం చేశారో వాళ్ళని కూడా అదే విధంగా మోసం చేయాలి. ఎవరి మాటలైతే నమ్మి వీళ్ళు వెళ్ళారో ఆ పర్సన్సే వీళ్ళని మోసం చేయాలి. ఖచ్చితంగా మీరు అనుకోవడంలో తప్పులేదు. సో అలాగే మీరు ఫీల్ అవ్వడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అండి. సో 8 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ మర్చిపోతారండి. సో ఈ కోపము, వీళ్ళపైన ఉన్న ప్రేమ ఇవన్నీ మీరు వదిలేసి మీ లైఫ్ మీరు చూసుకోవడం జరుగుతుంది. ఫైర్ అంటే ఏంటంటే మీరు ఒక ఎనర్జీ వస్తుంది. మీరు ఒక ఇప్పుడు బాధపడుతున్నారు కదా ఎమోషనల్గా, బట్ ఫ్యూచర్లో స్ట్రాంగ్ అవుతారనమాట. మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఎంత స్ట్రాంగ్ అవుతారంటే
ఇండిపెండెంట్గా ఇలా ఎగరగలుగుతారు. అంటే మీరు మీ జీవితంలోకి ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. అండ్ అన్నీ మర్చిపోయి మీకు మీ పర్సన్కి ఇమోషనల్ ఫీలింగ్స్ అన్నీ కూడా మర్చిపోయి చాలా స్ట్రాంగ్ మైండ్తో మీరు మీ లైఫ్లో మీరు ముందుకెళ్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ అవుతారనంటే మీరు ఒకటి మీ కాళ్ళ మీద మీరు నిలబడడం మీకు అర్థమైపోతుంది. అండ్ ఎవరిని కూడా నమ్మకూడదని మీకు తెలిసిపోతుంది. అండ్ మెచ్యూరిటీ కూడా పెరుగుతుంది. మీ మైండ్కి ఒక మెచ్యూరిటీ వస్తుంది. ఎలాంటి మెచ్యూరిటీ అంటే ఒక ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు మన వాళ్ళు, ఎవరు మన వాళ్ళు కాదు, ఇవన్నీ అర్థం చేసుకోవడం ఒకటి. మీ సెల్ఫ్ గ్రూమ్ కూడా మీరు చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు బాధపడితే మొహం చూసారా ఎలా ఉందో, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, బట్ ఇక్కడ ఎంత అందంగా ఉన్నారు చూడండి. సో సెల్ఫ్ లవ్ చేసుకుంటారు, మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటారు, మీరు ఎలా బ్రతకాలనుకుంటున్నారో అలా బ్రతుకుతారు. ఎంత బ్యూటిఫుల్గా మీ లైఫ్ అవుతుందంటే మీరు ఒక క్వీన్ లాగా, ఒక కింగ్ లాగా మీరు చాలా మంచి లైఫ్ని మీరు చూడబోతారు ఫ్యూచర్లో. ఎందుకంటే మోసపోయారు కానీ ప్రతిసారి మోసపోలేరు కదండి, అన్నీ మర్చిపోతారండి. స్ట్రాంగ్గా కూడా మీరు అవుతారు. స్ట్రాంగ్ లైఫ్తో ఒక ప్యాషన్తో మీరు ముందుకెళ్తారు. ఇక్కడ డెత్ అంటే ఈ పర్సన్ని మర్చిపోతారండి మీరు. డెత్ కార్డ్ అంటే మిమ్మల్ని మోసం చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ పర్సన్ గురించి మీరు రియలైజ్ అవుతారు. ఇంకా ఈ పర్సన్ గురించి ఎదురు చూడడం వేస్ట్, వాళ్ళు వస్తారని ఎదురు చూడడం వేస్ట్ అని మీరు అర్థం చేసుకొని ఇక్కడ ఎండ్ కార్డు పెట్టేస్తారు ఖచ్చితంగా. అందుకే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది, న్యూ డైరెక్షన్. సో వీళ్ళని మీరు పక్కన పెట్టేసి మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ద డెవిల్ ఎనర్జీ. సో ఈ ప్రస్తుతం మీరు ఒక అడిక్షన్లో ఉన్నారు. ఆ పర్సన్ ఎంత చీటరో, ఎంత చూసారు కదా పాము. సో ఇలాగా మీకు కూడా అంత పగ ఉన్నట్టుగా కూడా అనిపిస్తుందండి. అంత కోపం, అంత రౌద్రం, అంటే అంత ఎలా అనిపిస్తుంది అంటే పాము పగ పెంచుకుంటుంది కదా. సో అట్లాగా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్ అనుభవించాలి, వీళ్ళు నన్ను మోసం చేసినందుకు వీళ్ళ కర్మ అనుభవించాలి అన్న కోపము, కసి కూడా మీలో పెరుగుతాయండి ఫ్యూచర్లో. ఇప్పుడు మేబీ ఇంకా ప్రేమలో ఉన్నారు, బట్ తప్పకుండా మీకు ఎప్పుడైతే ఈ డెత్ కార్డ్ వచ్చింది కదా, ఎప్పుడైతే ఈ పర్సన్ గురించి మీరు రియలైజ్ అవుతారో, మీ మనసులో రియలైజ్ అవుతారో, అప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా అనుకుంటారు వాళ్ళు కూడా అదే అనుభవిస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అని అనుకుంటారండి. ఇప్పుడు అనిపిస్తుందండి, మీరు అనుకుంటారు లేదు నా పర్సన్ అట్లా కాదు, లేదు అట్లా అనకండి మేడం, మరి నా పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు ఎక్కడున్నా మంచిగా ఉండాలి, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని అనుకుంటారు. కానీ ఫ్యూచర్లో తప్పకుండా చేంజెస్ వస్తాయి మీలో కూడా, అది చేంజ్ అయ్యేలాగా కర్మ చేస్తుంది. సో మీ మనసులో కూడా ఈ కసి అనేది పెరుగుతుంది, చూడాలనిపిస్తుంది మీకు. ఈ పర్సన్ అనుభవిస్తే నేను చూడాలని మీకు కూడా అనిపిస్తుంది. ద ఫుల్ కార్డ్ అండి, వెరీ బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది. మీరు ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ నుంచి బయటపడతారో, ఈ పర్సన్ డెవిల్ ఎనర్జీ నుంచి మీరు బయటపడతారో అప్పుడు చాలా బ్యూటిఫుల్గా మీ లైఫ్ ఉండబోతుంది. ఫ్రీడమ్, మనసంతా తేలికగా అయిపోతుంది మీకు. చూడండి బటర్ఫ్లైస్ ఎట్లా వెళ్తున్నాయి, అట్లా తేలికగా అయిపోతారు. ఎందుకు అయిపోతారు అని అంటే మీ జీవితంలోకి మేబీ ఒక కొత్త పర్సన్ వస్తుండొచ్చు, లేకపోతే మీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ వచ్చేస్తుంది, ఒక టర్నింగ్ అయిపోతుందండి. అంటే ఇప్పుడున్న లైఫ్ నుంచి ఒక కొత్త జీవితాన్ని మీరు చూడబోతారు. అప్పుడు మీకు చాలా గ్రోత్ ఉంటుంది మీ లైఫ్లో, అన్ని రకాలుగా మీరు పొందగలుగుతారండి. సో అందుకని ఇక్కడ మనకి ద ఫుల్ కార్డ్ వచ్చింది. సో న్యూ బిగినింగ్ అనేది అయితే చేస్తారు మీ జీవితంలో. అర్థమైంది కదా ఇప్పుడు క్లియర్గా. సో ఇదండి కర్మ. మరి మీ కర్మ ఎట్లా ఉందో, మీ పార్ట్నర్ కర్మ ఎట్లా ఉందో చూసుకున్నారు కదా. మంచి చేస్తే మంచి కర్మ, చెడు చేస్తే చెడు కర్మ, అందుకనే చెప్పాను నేను. ఇప్పుడు మీరు మోసపోయారు కానీ మీ జీవితంలో మార్పులు జరుగుతాయి, మీరు చక్కగా తయారవుతారు, మంచిగా అవుతారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎదురు చూస్తూ ఉన్నారు పిచ్చోళ్ళలాగా. సారీ ఇట్లా అన్నందుకు. ఎందుకంటే అండి దేనికైనా కూడా ఒక లిమిట్ ఉంటుందండి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో ఆ లిమిట్ క్రాస్ అయిపోయిన తర్వాత మీకు అనిపిస్తుంది అప్పుడు, అరే నేను ఇంత పిచ్చిగా ఎదురు చూశాను, ఈ పర్సన్ గురించి నేను ఎందుకు నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నా, ఎందుకు ఇంత మోసం చేసిన వాళ్ళని నేను ఇంతగా నమ్మాను. అప్పుడు మీకు రియలైజ్ అయినప్పుడు అనిపిస్తుంది నేను ఒక పిచ్చోడిని, నేను ఒక పిచ్చిదాన్ని, ఎందుకు అనవసరంగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నా వీళ్ళ కోసము అని చెప్పి అనుకునే రోజు కూడా మీకు తప్పకుండా తొందరలోనే వస్తుంది. ఓకేనండి. సో ఆల్ ద బెస్ట్ అండి. ఎనీవే, మోసం చేసిన వాళ్ళు మోసపోతారు, మంచి చేసిన వాళ్ళకు మంచి వస్తుంది. మీకు కూడా చూసారు కదా ద ఫుల్ కార్డ్ అంటే ఒక న్యూ బిగినింగ్ అయితే మీ జీవితంలో చేస్తారండి. ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మీరు చూడాలండి, మనం చూడాలి కూడా, ఎందుకంటే చూస్తేనే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది, ఏం చేస్తే ఏమొస్తుంది ఏంటి అనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. ద ఫుల్ కార్డ్ అండి, హ్యాపీగా ఉంటారు మీరు అస్సలు బాధపడద్దు.
మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. మీరు మాత్రం చాలా హ్యాపీగా ఉంటారండి. ఇది చాలా బ్యూటిఫుల్ కార్డ్ ఇది. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. ద ఫూల్ అంటేనే ఫ్రీడమ్. ఇది కంప్లీట్లీ ఒక న్యూ బిగినింగ్. మేబీ న్యూ ఇయర్లో స్టార్ట్ చేస్తారా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఒక న్యూ బిగినింగ్ అయితే మీ జీవితంలో వస్తుంది. అప్పుడు మీరు చాలా హ్యాపీగా కూడా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు వాచ్ చేస్తుంటే, అండ్ పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. మీ జీవితంలో కూడా ఏవైనా చేంజెస్ మీరు కోరుకుంటే కనుక ఖచ్చితంగా వాటికి సంబంధించి కొంచెం మీరు రెమెడీస్ కూడా మీరు ఫాలో అవుతే అన్ని రకాలుగా హీలింగ్ అనేది వస్తుందండి. ఎమోషనల్ హీలింగ్ కానివ్వండి, మీకు స్పిరిచువల్గా మీరు వెళ్తే కనుక మెడిటేషన్ ఇలాంటివి చేసుకుంటే కూడా మీ లైఫ్లో కూడా ఒక పాజిటివిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని మీరు అగ్రి చేయండి, నమ్మండి. ఏదైతే నిజం ఉందో దాన్ని నమ్మండి, ప్రాక్టికల్గా ఉండండి. ఇది ఈ పర్సన్ కరెక్ట్ కాదు అని తెలిసినా కూడా గుడ్డిగా లేదు లేదు మారుతారు మారుతారు అని అనుకోకండి. మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరే దేనికైనా ఒక లిమిట్ ఉంటుందండి. టైం లిమిట్ కానీ లేకపోతే ఏదైనా మనం ఇలాగే ఉంటుంటాము. జీవితం సైకిల్ వెళ్ళిపోతుంటుంది, టైం వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ మనం ఇక్కడే ఉంటాం. ఎప్పుడైతే మనము ఒక చేతగాని సిచ్యువేషన్ వస్తుంది, ఫైనాన్షియల్గా ఒకళ్ళ మీద డిపెండ్ ఉండాల్సి వస్తుంది, లేకపోతే ఎమోషనల్గా మోరల్గా ఇంకొకళ్ళ మీద డిపెండ్ ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో అప్పుడు మనం రియలైజ్ అవుతామండి, అరే అనవసరంగా నేను ఇలా చేశాను, ఇలా చేసి ఉండకపోవాల్సింది. బట్ టైం అలా వస్తుందండి, రిటర్న్ రాదు. సో ఇలాంటివన్నీ అర్థం చేసుకోండి. ప్రాక్టికల్గా ఉండండి, అండ్ మీరు కూడా చాలా స్ట్రాంగ్గా డెసిషన్స్ తీసుకోవాలి. అప్పుడే మీ జీవితంలో కూడా చేంజెస్ అనేవి వస్తాయండి. ఓకేనా? మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే, మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి. డోంట్ డిపెండ్ ఆన్ సమ్ వన్ ఫర్ ఎనీథింగ్. ఓకే? be strong, be positive. God is there with you always. Any god, okay? Universe is there with you. Do meditation, be positive and occupy అవ్వండి. మీకు మీరు ఆక్యుపై అయిపోండి ఏదో ఒకటి చేసుకుంటూ. బిజీగా లైఫ్లో ఉన్నామనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఇలాంటి ఆలోచనలు ఇట్లాంటివన్నీ ఉండవు. మన లైఫ్కి మనము బిజీ పెట్టేసుకోండి, టైం పెట్టేసుకోండి. ఈ రోజు ఇలా చేద్దాం, ఇది చేద్దాం, దీని తర్వాత ఇది చేద్దాం, ఇలాగ మీరు ప్లానింగ్ చేసుకోండి, డే ప్లాన్ చేసుకోండి. ఆటోమేటిక్గా అన్నిటికీ మీకు సమస్యలకి ముందు పరిష్కారాలు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పర్సనల్ రీడింగ్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.